प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमार्निकम्। कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमार्निकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। समस्त जगतां मधुकैटभारे। वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते। श्रीस्वामि निःश्रित जनप्रिय दानशीले। श्रीवेङ्कटेश दयिते तव सुप्रभातम्। तव सुप्रभातमरविन्दलोचने। भवतु प्रसन्नमुखचन्द्रमण्डले। विधिशङ्करेन्द्रवनिताभिरर्चिते। वृषशैलनाथ दयिते दयानिधे। अत्र्यादिसप्तऋषयः समुपास्य सन्ध्या। आकाशसिन्धुकमलानि मनोहराणि। आदाय पादयुगमर्चयितुं प्रपन्ना। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। पञ्चाननाब्ज भव षण्मुखवासवाद्या। त्रैविक्रमादिचरितं विबुधास्तुवन्ति। भाषापतिः पठति वासरशुद्धिमारात्। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। ईषत्प्रफुल्ल सरसीरुहनारिकेळ पूगद्रुमादिसुमनोहर पालिकानाम्। आवातिमन्दमनिलः सह दिव्यगन्धैः। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। उन्मील्य नेत्रयुगमुत्तमपञ्जरस्थाः। पात्रावशिष्टकदलीफलपायसानि। भुक्त्वा सलीलमथ केलिशुकाः पठन्ति। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। तन्त्री प्रकर्ष मधुरस्वनया विपञ्च। गायत्यनन्तचरितं तव नारदोऽपि। भाषा समग्रमसकृत्करचाररम्यम्। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। वृन्दावली च मकरन्दरसानुविद्ध झङ्कारगीतनिनदै सह सेवनाय। निर्यात्युपान्तसरसी कमलोदरेभ्यः। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। योषागणेन वरदग्नि विमध्यमाने। घोषालयेषु दधिमन्थन तीव्रघोषाः। रोषाकलिं विदधते ककुभश्च कुम्भाः। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। पद्मेशमित्रशतपत्रगतानि वर्गाः। हर्तुं श्रियं कुवलयस्य निजाङ्गलक्ष्म्या। भेरी निनादमिव बिभ्रतितीव्रनादम्। शेषाद्रिशेखर विभो तव सुप्रभातम्। श्रीमन्नभीष्टवरदाखिललोकबन्धो। श्री श्रीनिवास जगदेकदयैकसिन्धो। श्रीदेवतागृहभुजान्तर दिव्यमूर्ते। श्रीवेङ्कटाचलपते तव सुप्रभातम्। श्रीस्वामि पुष्करिणिकाप्लव निर्मलाङ्गा। श्रेयोर्थिनो हर विरिञ्चि सनन्दना। జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన జాతురామారం పండించిన
వచ్చి ఉత్సవ కాలనీ శ్రీదేవి సంస్థ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మరియు అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి శుభ సందర్భంగా ఈరోజు ఉదయం 4:30 గంటల నుండి స్వామివారి పూజలు జరుగుతూ ఉన్నాయి. భక్తులు మరి వందలాది వేలాది మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించి మరి స్వామివారిని సందర్శించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా మరి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు చాలామంది రావడం జరుగుతూ ఉన్నది. ఆలయ కమిటీ వారు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి క్యూ లైన్లో ఏర్పాటు చేసి వారికి మరి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. దానికి స్వామివారి దర్శనం చేసుకున్న తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళడం అని చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన గత సంవత్సరం కూడా ఈ యొక్క గాజురాంలో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం వారు మనకు బాదం మిల్క్ కూడా వచ్చేటువంటి భక్తులకు బాదం మిల్క్ మరి స్వచ్ఛందంగా అందరూ కూడా భక్తులందరూ కూడా మరి ఎంతో ప్రేమ అభిమానంతో మాధవ సేవగా అందరికీ అందించడం జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు జరిగేటువంటి సోమవారం మరి గోదావరి కళ్యాణం కూడా వెంకటేశ్వర ఆలయంలో జరుగుతూ ఉన్నది. మరి కళ్యాణం అనంతరము మరి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున దాదాపు 3-4 వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి సోమవారం నాడు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరుతా ఉన్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. చెప్పండి సార్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ పర్వదిన సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉదయం 4 గంటలకే కార్యక్రమాలు మొదలై సాయంత్రం వరకు కూడా ఏకాదశి కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తర ద్వారం జరపబడుతుంది. అలాగే తిరుప్పావై పారాయణం 2 రోజులు కూడా జరపబడుతుంది. ఆలయ కమిటీ వారి సహకరించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ ప్రశాంత్ వారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అందరూ కూడా భక్తులకు ఏ విధంగా అసౌకర్యాలు లేకుండా సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ ప్రేమల అభిమానాలు పొందుతూ అలాగే 13వ తేదీ భోగి నాడు గోదాదేవి కళ్యాణం జరపబడి మధ్యాహ్నం అనంతరం 1 గంటకు అన్నప్రసాద కార్యక్రమం జరపబడుతుంది. అలాగే బ్రహ్మోత్సవాలు కూడా ఈ దేవాలయం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి కార్యక్రమం కూడా అత్యద్భుతంగా జరపబడుతుంది. కావున భక్తులందరూ కూడా అత్యధిక సంఖ్యలో వస్తున్నారు, ఆదరిస్తున్నారు. ఆ స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది వాళ్లకు. ఆలయ కమిటీ వారి ప్రోత్సాహం వాళ్ళకి అందరికీ కూడా ఉంటుంది. ప్రధాన అర్చకుల సహాయ సహకార్యాలు కూడా భక్తులకు అందుతున్నాయి. కాబట్టి ఈ దేవస్థానం దినదిన అభివృద్ధి తిరుమల 2వ తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అవుతుందని నేను మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. గోవింద గోవింద. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన ఉషోదయ కాలనీలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఈరోజు ఉదయం నుంచి అత్యంత భవ్యంగా అతి ఘనంగా అతివేగంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. వేలాది మంది భక్తులు అదేవిధంగా భక్తులు వచ్చి స్వామివారిని చాలా మంచిగా దర్శించుకుంటున్నారు. దేవాలయ కమిటీ వాళ్ళు చాలా చక్కగా అందరికీ పూలైన ఏర్పాటు చేసి అదేవిధంగా ప్రత్యేక దర్శనం కూడా ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆ స్వామివారి కృపకి పాత్ర కావాలని కోరుతున్నాం. గోవింద గోవింద. జయవాసవి జయ జయవాసవి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సంఘం గాజుల రామారావు గారు నిర్వహించిన ఈరోజు ఉషోదయ కాలనీలో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఈ ఆర్యవైశ్య సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు బాదాం మిల్క్ ఇవ్వడం జరుగుతున్నది. ఇదే విధంగా ప్రతి నెల ప్రతి అమావాస్య రోజు భోజనాలు కూడా వితరణ చేస్తున్నారు. వీరికి ఆ భగవంతుడు ఆ వాసవి మాత కటాక్షాలు శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇదే విధంగా మీరు దినదినాభివృద్ధి చెందుతారని మా మనవి. అందరికీ ఇంత ముందుగా ఇంత ఓపికగా ఓర్పుగా మీరు సేవ చేస్తున్నారని చాలామంది అంటున్నారు. మీ అందరికీ నా అభినందనలు.